వెల్కమ్ బ్యాక్. సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. కూటమి ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాపులపై వివక్ష చూపిస్తూ ఉన్నారు, చిన్న చూపు చూస్తూ ఉన్నారు, లాకప్ డెత్ చేసి కాల్చి చంపేశారు, తగలబెట్టేశారు అంటూ ఈ టైప్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పరిస్థితి. ప్రొఫెసర్ గారు, ఒక రకంగా చూస్తే కాపు యాంగిల్ ని తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో సింగపూర్ పర్యటన ముగించుకుని హుటాహుటిన వచ్చిన చంద్రబాబు నాయుడు నిన్న ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుని మాట్లాడారు. డీజీపీతో, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్, కమిషనర్, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి కూర్చుని మాట్లాడారు. వెంటనే కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నా సాయి కృష్ణను కస్టడీకి తీసుకుని చేశారు, లేకపోతే తర్వాత తగలబెట్టి చంపేశారు, ఈ టైప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ విషయంలో తక్షణం అతన్ని సస్పెండ్ చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సీనియర్ ఐపీఎస్ తో విచారణకు ఆదేశించారు. దర్యాప్తు అధికారిగా రాజమండ్రి ఎస్పీకి ఆ బాధ్యతల్ని అప్పచెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. సార్, ఒక రకంగా పొలిటికల్ యాంగిల్ తీసుకుంది. చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్ అయినట్టు వార్తల్ని మనం చూడొచ్చు. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనాన్ని మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఏంటి సార్ అసలు వివాదం ఏంటి? ఇది ఎందుకు కమ్యూనిటీ యాంగిల్ తీసుకుంది? పొలిటికల్ యాంగిల్, కాస్ట్ యాంగిల్ తర్వాత చర్చిద్దాం. అవి అక్కడ కాపు కులస్తుడే కాదు, ఎవరున్నా కూడా ఇలాగే స్పందించారు. అదొక మానవీయ పైన అంశం. ప్రతిదాన్ని అన్ఫార్చునేట్లీ కులంతో జోడించి, టీడీపీ వైసీపీ రైవలరీతో జోడించి చూడడం అలవాటు అయిపోయింది. కానీ ఇక్కడ ఎవరు అన్నది ముఖ్యం కాదు, ఏ కులం వాళ్ళు అన్నది ముఖ్యం కాదు. రైట్ టు లైఫ్ అనేది రాజ్యాంగం ఇచ్చిన ఫండమెంటల్ రైట్. ఈవెన్ కరడుగట్టిన నేరస్తులకు కూడా, కన్విక్టెడ్ క్రిమినల్స్ అంటే శిక్షలకు కూడా ఫండమెంటల్ రైట్స్ అన్ని పోవు. ఏవి పోవాలో అవే పోతాయి. రైట్ టు లిబర్టీ ఉండకపోవచ్చు ఫ్రీగా తిరగడానికి, కానీ కన్విక్టెడ్ క్రిమినల్ కూడా రైట్ టు లైఫ్ ఉంటుంది. నువ్వు జైల్లో కూడా చంపే హక్కు లేదు. సో దట్ ఇస్ ద కంట్రీస్ లా. కానీ ఆ వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే సాయి కృష్ణ అతను ఐ థింక్ విజయవాడలోని కృష్ణలంక చెందిన వ్యక్తి అనుకుంటున్నాను. సో ఆయనను తీసుకెళ్లి ఆయన పైన గతంలో కొన్ని కేసులు ఉన్నాయని ఆరోపణ. కేసులుంటే చట్టబద్ధంగా వ్యవహరించవచ్చు. నిజంగానే కేసుల్లో తప్పు చేసి ఉంటే సాయి కృష్ణ చట్టబద్ధంగా వ్యవహరించడానికి ఎవరు అభ్యంతరం చెప్తాను? చట్టం ముందు ఎవరు చుట్టం కాదు. ఏ కులమైనా నేరం నేరమే, నేరస్తుడికి కులం లేదు. అందువల్ల చట్టం ప్రకారం చర్య తీసుకోవచ్చు. కానీ జరిగింది ఏంటి? పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ ప్రయోగించి ఉండాలి, లేకపోతే ఎందుకు చనిపోతారు? ఎంత భయంకరంగా కొడితే చనిపోతారు? ఇటీవల మనం చూసాం సుప్రీంకోర్టు తుతుకుడి కేసులో కోర్టు తీర్పు. సో అక్కడ ఒక తండ్రి ఒక కొడుకును లాకప్లో పోలీసులు భయంకరంగా కొడి చంపితే కోర్టు తీర్పు చెప్పింది, శిక్ష విధిస్తూ వారికి. పోలీస్ అధికారులందరికీ శిక్ష విధించింది కోర్టు. మరి తుతుకుడి ఘటన కోవిడ్ టైంలో జరిగింది అది. సో అన్యాయంగా ఒక మొబైల్ షాప్ ఓనర్ను వాళ్ళ కొడుకును అతి భయంకరంగా పోలీస్ స్టేషన్లో కొట్టారు, మామూలుగా కాదు. సో మరి ఇక్కడ కూడా అలా కొట్టి చంపారు కదా. కొట్టి చంపిన తర్వాత మొదలు గాయాలైతే ఆర్ఎంపీ డాక్టర్తో ఏదో చికిత్స చేయించారని అన్నారు. తర్వాత పక్కన దగ్గరలో పోలీస్ స్టేషన్ దగ్గరలో శ్మశానంలో పడేశారు. ఆ తర్వాత అతన్ని ఏ కాలబెట్టారన్నది ఆరోపణ. మనకు తెలియదు, అతను బతికుండాలని కోరుకుందాను. సో ఇప్పుడు ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఆ తల్లి మాట్లాడుతోంది, నాకు నా డెడ్ బాడీ ఇవ్వకపోయినా కనీసం నాకు బూడిదైనా ఇవ్వండి అంటే ఎంత కళ్ళకి నీళ్ళు వస్తాయండి, ఎంత ఆవేదన భరితం ఏ తల్లి అయినా. నా కొడుకు చివరి చూపు కావాలని కోరుకుంటది కదా తల్లి. సో కుటుంబ సభ్యులు ఓపెన్గా చెప్తున్నారు, బేరసారాలు కూడా మొదలయ్యాయి, మా దగ్గరికి బేర మాట్లాడడానికి కూడా వచ్చారు అని. సో అందువల్ల ఒక మానవీయమైన కోణం ఇది మానవ హక్కుల ఉల్లంఘన. అన్యాయంగా పోలీస్ వ్యవస్థ ఏం పని చేస్తోంది, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది అన్నదానికి ఇది ఒక పరాకాష్ట కదా, మామూలు విషయం కాదు కదా. సో దీన్ని ఎవరితో విచారణ చేస్తున్నారు చూడండి. ఆ రెస్పాన్స్ కూడా పోలీస్ సిఐని విఆర్లో పంపించారు, పేపర్లో వచ్చింది, వేకెంట్ రిజర్వ్ అంటారు. విఆర్ అంటే అసలు యాక్షనే కాదు, అది విఆర్లో పంపించడం అనేది యాక్షనే కాదు.
అఫ్ కోర్స్ ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం సస్పెండ్ కూడా చేశారని. నా పాయింట్ ఏంటంటే ఒక అధికారిని సస్పెండ్ చేసడం కాదు ఇష్యూ. ఇప్పుడు లాస్ట్కి ఒక అధికారిని బలిపశుగా చేసి చేతులు దులుపుకునే పని చేస్తారు. ఆ అధికారి తప్పు చేస్తే శిక్షించాల్సిందే, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ ఆ అధికారి ఏ రకంగా చేయగలిగాడు అంటే ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థలో ఒక అధికారి ఒక మనిషిని లాకప్లో వేసి కొట్టి చంపగలిగితే ఇన్ని రోజుల దాకా ఎందుకు దాన్ని దాచగలిగారు? నిజంగానే ఖచ్చితంగా రాజకీయ నాయకుల సంబంధం ఉందని, పై అధికారుల సంబంధం ఉందని మనం ఆరోపించిన నాయకులు పొలిటికల్ ప్రెషర్ ఉంది అని అంటూ ఉన్నారు సార్. అంటే ఐ డోంట్ థింక్ పొలిటికల్ ప్రెషర్ తోనే జరిగిందని నేను అనుకోను. అంటే ఇలాంటివి అక్కడ ఈవెన్ ఆ టైంలో కొట్టే వాళ్ళు కూడా చంపుదామని కొడతారా, వాళ్ళు కొట్టడం వల్ల చంపారా, ఇవన్నీ కూడా చర్చనీయాంశం కాదు. ఫ్యాక్ట్ ఏంది, చనిపోయాడు, మనకు కదా, మనం ఏం ఆరోపించడం లేదని, చంపడానికి తీసుకొచ్చారని పొలిటికల్ ప్రెషర్తోనైనా కొట్టి చంపారని అది కూడా నేను ఆరోపించడం లేదు. కానీ తర్వాత ఇన్ని రోజుల పాటు ఇది ఇప్పుడు ఎన్ని రోజులైంది ఇన్సిడెంట్ జరిగి, కొద్ది రోజులైతే అయింది కదా, కరెక్ట్గా డేట్ గుర్తులేదు. కానీ మరి ఇప్పటిదాకా ఒక సిఐని సస్పెండ్ ఇవాళ వరకు చేయలేదంటే ఏదో ఒక ఒత్తిడి లేకపోతే, నిజంగానే ఇది ఒక బాధ్యతారహితంగా పనిచేసిన ఒక పోలీస్ అధికారి తప్పే అయితే వెంటనే చర్య తీసుకుంటారు కదా. సస్పెండ్ చేసడానికి ఏమున్నది, మళ్ళీ ఉద్యోగంలో కూడా రావచ్చు తప్పలేదు అనుకుంటే. ఇప్పుడు కూడా విచారణ ఎవరితో చేస్తున్నారు, మరో పోలీస్ అధికారితో చేస్తున్నారు. ఆ పోలీస్ అధికారి నిజాయితీని నేను ప్రశ్నించడం లేదు. కానీ మన దేశ న్యాయ సూత్రం ఏంటంటే న్యాయం ఇవ్వడమే కాదు, ఇచ్చినట్టు కూడా కనపడాలి. ఒక ఇండిపెండెంట్ వ్యవస్థతో విచారణ జరిపించాలి తప్ప పోలీస్ లాకప్ డెత్ పైన పోలీస్ అధికారితో జరిపే విచారణ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అవుతుంది, న్యాయ విచారణ కాదు కదా. అది ఎలా ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది? సో పోలీసులు తెనాల్లో అనుకుంటారు, దారుణంగా కొట్టే వాళ్ళు గంజాయి ముక్కలు అని చెప్పి, గంజాయి ముక్కలైనా కొట్టే అధికారం నీకు లేదు. గంజాయి ముక్కలు అయితే తీసుకొచ్చి చట్ట విరుద్ధంగా నువ్వు గంజాయి ఉపయోగిస్తున్నావు, విక్రయిస్తున్నావు కనుక చర్యలు తీసుకోవచ్చు. కానీ నేను కొట్టిన తర్వాత పోలీసులు దారుణంగా కొట్టి ఆ తర్వాత డిఫెండ్కైనా గంజాయి ముక్కలు వాళ్ళని కొడితే రౌడీ షీటర్ల వాళ్ళు, ఈవెన్ రౌడీ షీటర్ కూడా కొట్టే అధికారం చట్టం పోలీసుకి ఇవ్వలేదు కదా. అలా అంటే హౌ కెన్ ఎ పోలీస్ ఆఫీసర్ బి ఎ జడ్జ్? ఇష్టం వచ్చినట్టుగా మేము కేసులు పెడతాం, ఇష్టం వచ్చినట్టుగా లాకప్ ప్లేస్ కొడతాం, ఒకసారి ఊచా లెక్క పెడితే అర్థమవుతుంది, ఇవన్నీ కామన్ గా మాట్లాడుతున్నారు. సో మీకు రూల్ ఆఫ్ లా అనేది ఎక్కడ ఉంది ఇక్కడ క్వశ్చన్? సో ఇంత అన్యాయంగా చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఆఖరికి హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు, ఇప్పటికి కూడా ఎందుకు రియాక్ట్ అయ్యారు? రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదు, హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు హైకోర్టులో. హైకోర్టులో 29వ తేదీలోగా మాకు చూపెట్టాలి అని చెప్పి ఆయన అడిగారు. నిజంగానే బతుకున్నాడు అనుకోండి, సంతోషమే, చూపెట్టండి మీరు. ఇప్పుడు ఏదో ఒకటి ప్రభుత్వం అయితే చెప్పాలి కదా. ఎస్, సాయి కృష్ణ అదృశ్యం కాలేదు, ఎందుకంటే పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్లారు, తర్వాత ఇంతవరకు కనిపించడం లేదు. ఎస్, అదృశ్యం కాలేదు, ఇంకో పలానా మేము పట్టుకున్నాం, మా దగ్గరే ఉన్నాడు, మేము కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. లేదు, మేము అసలు అదృశ్యమే కాలేదు అనుకుంటే చూపెట్టండి. లేదు, ఏం జరిగిందో చెప్పండి, విచారణకైనా ఆదేశించండి. ఏది లేకపోతే ఇప్పటిదాకా కోర్టు జోక్యం చేసుకున్న తర్వాత ఈ కదలిక, అంతకుముందు లేకపోతే ఈ కదలిక కూడా లేదు. సాయికృష్ణ వాళ్ళ మదర్ విజయలక్ష్మి మాట్లాడారు సార్, బూడిదైనా ఇవ్వండి, చాలా దారుణము, కొట్టేసి చంపేశారు, తగలబెట్టేశారు అని చెప్పి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి బయట విన్నాం సార్. ఇష్టమంతుడు చేస్తావేంటి? ఒక్కగానో ఒక కొడుకు 23 ఏళ్ల కుర్రాన్ని నువ్వు అతి దారుణంగా కొట్టి మూట కట్టి పక్కన మారేసి తెల్లారి తీసుకెళ్ళి నువ్వు దానం చేయటం నువ్వెవడవే? నీకేమిటి సంబంధం? నీకు నాకేమైనా సంబంధం ఉందా? నా పిల్లలు అంత దారుణం చేస్తావా? నాకు జరిగిన పరిస్థితి, నా బిడ్డకు జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదని నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పుకుంటున్నా. నా పిల్లల్ని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టంతా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేసాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను వెళ్ళిపోతాను. నాకు ఈ కేసులు ఈ రాజకీయాలు నాకు నచ్చవు. మేము ఉంటే తిన్నాం, లేకపోతే బతికాం. మేము ఒక్క మాట మీదే బతికాం ఫస్ట్ నుంచి కూడా. మేము ఫస్ట్ నుంచి ఒక్క మాట మీదే బతికాం. సో ఆమె చాలా క్లియర్ గా చెప్తుంది కదా, నాకు కేసులు రాజకీయం అవసరం లేదు అని చెప్తుంది. అందువల్ల కుటుంబంతో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఆమె స్పష్టంగా నేను చెప్పింది, ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నది అదే కదా, మనిషి బతికుంటే ప్రొడ్యూస్ చేయడు కోర్టు ముందు,
చట్టం ముందు నిలబెట్టండి. లేదు అనుకుంటే ఎవరు చేశారు, చట్ట విరుద్ధంగా ఎవరు చంపారు, విచారణకు ఆదేశించండి, చర్యలు తీసుకోండి. ఆ తల్లి డిమాండ్కు అనుగుణంగా చేయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి కదా. మేము రెండు చేయం అంటే ఎట్లా? ఇప్పుడు సస్పెండ్ చేశారు, పోలీస్ ఎంక్వైరీ, డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశారు, న్యాయ విచారణ కూడా ఇప్పటి వరకు లేదు. అన్ఫార్చునేట్ ఏంటంటే ఈవెన్ టిల్ టుడే న్యాయ విచారణ లేదు. సో వేర్ ఇస్ ద రూల్ ఆఫ్ లా? చట్టబద్ధ పాలన ఎక్కడ అనేది క్వశ్చన్ కదా. జనరల్గా చంద్రబాబు నాయుడుకున్న పేరే మీకు అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, లా అండ్ ఆర్డర్ బాగుంటుంది అన్నది పేరు కదా. చంద్రబాబు నాయుడుకున్న యునీక్ అప్రిసియేషన్ ఏంటి? చంద్రబాబు నాయుడులో పాలన పకడ్బందీగా ఉంటుంది అని కదా. మరి ఇలా జరిగితే ఏంటి ప్రశ్న? ఇలా ప్రశ్న అడిగితే మళ్ళీ కేసులు పెడతారా? సో ఇప్పుడు ఆ తల్లిని ఆ ప్రశ్న మేము అడుగుతున్నాం, మేము వేరే ఏం అడుగుతలేను నేను. ఇక దీనికి మీరు తీసుకొచ్చిన కులం యాంగిల్ రాజకీయాల్లో తెస్తూ ఉంటారు. సో ఇది పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, ఆంధ్రప్రదేశ్లో కులం అనేది ఏంటి అని. సో రాజకీయాలకు అందరూ వాడుకుంటారు, స్పందించే వాళ్ళు. ఇప్పుడు వైసీపీ దీన్ని డెఫినెట్ గా కాపు ఫ్యాక్టర్ తమకు అనుకూలంగా ఉండాలని ఆల్రెడీ 21st రోజు కాపు నాయకుల సమావేశం కూడా ఉంది. సో ఇతను ఇన్సిడెంటల్లీ కాపు, కాపు అయినా ఎవరైనా అది కరెక్ట్ కాదు. అందుకే ప్రభుత్వం ఆ సిఐ కూడా అదే క్యాస్ట్. చూడండి, చనిపోయిన వారు, ఆరోపణ గురవుతున్న వారు కులాల లెక్కలు మనం వేసుకుంటున్నాం. ఎక్కడికి పోతాం సమాజం? ఇప్పుడు నిందితుడు బాధితుడు రెండే కదా. నిందితుడిది ఏ కులం అయితేంది, బాధితుడిది ఏ కులం అయితేంది. ఆఖరికి నిందితుడు బాధితుడు ఒకే కులం అని చెప్పుకోవడం ఏంటి? ఒకే కులం అయితే చంపే హక్కు ఉందా? పోనీ సేమ్ కులం అనుకుందాం. చూడండి, నిన్న అది మరి ఏ కారణమో నాకు తెలియదు, హోమ్ మినిస్టర్ ఇస్ నాట్ ప్రజెంట్. మీరు అందులో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్ ప్రజెంట్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండాలి, తప్పేమీ లేదు. ఇది డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఎందుకంటే గతంలో కూడా ఆయన హోంమంత్రి ఆక్షేపిస్తూ మాట్లాడాడు కూడా, నేనే తీసుకోవాల్సి వస్తుంది అని కూడా అన్నారు. భీమవరం డిఎస్పీ విషయంలో కూడా ఆయన ఆక్షేపణ మనకు తెలుసు కనుక, బహుశా పవన్ కళ్యాణ్ కన్సర్న్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కనుక ఆయన ఇన్వాల్వ్ చేసి ఉంటాడు. ఇప్పుడు ఫైన్, కానీ మీరు గమనించండి, చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, డీజీపీ, డీజీ ఇంటెలిజెన్స్, పోలీస్ కమిషనర్, హోమ్ మినిస్టర్ ఎందుకు మిస్సింగో మనకు తెలియదు. మరి జనైన్ రీజన్ తో కూడా రాకపోతే తప్పేమీ లేదు, మనకు తెలియదు. రాలేదనే మీడియాలో అంటున్నారు, నాకు కూడా తెలియదు వచ్చారేమో అని. మీరు చెప్పాలి. ఈ రోజు పత్రికల్లో ఏ వార్తలోనూ కూడా హోంమంత్రి అనిత వచ్చినట్టుగా రాయలేదు. మరి ఆమె అవైలబుల్ లేరా, కారణాలు ఏంటో తెలియదు. కానీ ప్రశ్నలు మాత్రం అనివార్యంగా వస్తాయి కదా, ఎందుకు లేరు అని. అంటే రీజన్ అయితే ఉండాలి కదా అనే క్వశ్చన్ అయితే వస్తుంది కదా. జనరల్ గా హోమ్ మినిస్టర్ డైరెక్ట్లీ రిలేటెడ్ కదా. సో ఇదేమి పంచాయత్ రాజ్, పర్యావరణం, అడవులు శాఖకి సంబంధించింది కాదు కదా, సంబంధించింది పోలీస్ శాఖ కనుక ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ ఉండాలి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో పవన్ కళ్యాణ్ షుడ్ బి దేర్, దేనికైనా ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటుంది కదా సార్. ఏదున్నా హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టరే కదా. మీకు హోమ్ మినిస్టర్ కు టెక్నికాలిటీస్ ముఖ్యం కాదు. మరి హోంమంత్రి దగ్గర ఏముంటదిగా? అన్ని చంద్రబాబు నాయుడు దగ్గర హోంమంత్రి దగ్గర ఏముంటది? క్వశ్చన్ నేను చెప్పండి. ఏదో ఒకటి ఉండాలి కదా. ఏది లేకపోతే పోలీస్ సంక్షేమం అని ఉంటుంది కదా. ఇలా పోలీసుల వ్యవహారం సంబంధించిన వ్యవహారం కదా. సో మినిస్టర్ ఇన్వాల్వ్ కాకూడదు అంటే కరెక్ట్ కాదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇన్వాల్వ్ కావడం కరెక్ట్. ఎందుకు? ఇది డిప్యూటీ చీఫ్ మినిస్టర్, దాని కాన్స్టిట్యూషనల్ పొజిషన్ కాకపోయినా పొలిటికల్లీ ఇది వెరీ ఇంపార్టెంట్ పొజిషన్. ఇది నెంబర్ 2 ఇన్ ద క్యాబినెట్ కనుక, సీఎం తర్వాత సీఎం అంతటి వారు కనుక ఖచ్చితంగా ఆయన ఉండాలి. కానీ మరి అంటే అది కూడా ఏంటి, మళ్ళీ ఈ వైసీపీ కాపు యాంగిల్ తెస్తుంది కనుక దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ అధికారులు కూడా, పోలీస్ అధికారులు కూడా కులం, ఈ కులాల లెక్కలు ఏంటండి, రాజకీయ లెక్కలు ఏంటి? ఇది ఒక మానవీయమైన అంశం, ఇది ఒక మానవ హక్కుల అంశం, ఇది ఒక పౌర హక్కుల అంశం, జీవించే హక్కుకు సంబంధించిన అంశం, రూల్ ఆఫ్ లా, చట్టబద్ధ పాలనకు సంబంధించిన అంశం. అది ఏ కులమైతే ఏంటి, బాధపడేవాడికి కులమేంటి, బాధితుడి కులమేంటి, కొట్టి చంపబడిన వారి కులం గురించి లెక్కలేందుకు, కొట్టి చంపిన వారి కులం గురించి లెక్కేందుకండి? ఈ కులాల గోల ఏంటి నాకు నిజంగా అర్థం కాదు. సో ఆంధ్రప్రదేశ్ అంటే కులం అనే ఒక రాంగ్ ఇమేజ్ తెస్తున్నారు. కుల వ్యతిరేక పోరాటాలు కూడా అద్భుతంగా జరిగినాయి. ఇదే విజయవాడలో గోరా ఉద్యమం జరిగింది, ఇదే విజయవాడలో, ఇదే గుంటూరులో జాషువా గలమిప్పాడు, మీకు వీరేశలింగం పంతులు లాంటి వాళ్ళు పోరాడారు. అనేక రకాల సంఘ సంస్కరణ ఉద్యమాలకు పురిటినిల్లు కదా. అదే రమణాయుడు సహపంక్తి భోజనాలు పెట్టిన పల్నాడు గడ్డకు పక్కనే కదా.
ఏం ఆంధ్రప్రదేశ్ ఎందుకు మనం అలా కులం యాంగిల్లోనే చూపాలి? అనేక రకాల పోరాటాల పుట్టినిల్లది, మామూలు పోరాటాలు కాదు. సో మీకు స్వాతంత్ర పోరాటం, సహాయ నిరాకరణోద్యమం, మీకు ఉప్పు సత్యాగ్రహాలు, మీ అల్లూరి సీతారామరాజు మన్యం విప్లవము. అల్లూరి సీతారామరాజు ఆ కులంలో పుట్టలేదు కదా, అయినా కూడా ఆ ఆదివాసుల కోసం పోరాడి ప్రాణాలు అర్పించారు కదా. శ్రీకాకుళం సాయుధ పోరాటంలో పాల్గొన్న మహానాయకులంతా ఏ కులం అది? వాళ్ళ ఆదివాసీ బిడ్డల కొరకు పోరాడారు కదా. వాళ్ళ కుల తేజేశ్వరరావు చౌదరి ఏ కులం? ఆదివాసీ బిడ్డల కొరకు పోరాడు కదా. సో ఇది మనం మర్చిపోయి ప్రధాని కులాల లెక్కలేసుకోవడం ఏంటి? దుగ్గిరాల గోపాలకృష్ణ ఏ కులం? లెక్కలేద్దామా? మీకు జాషువాకు కులం అంటికద్దాం, ఆయన విశ్వనరుడని చెప్పుకున్నాడు కదా. ప్రకాశం మంత్రులు కులాల లెక్కలేస్తామా? సో ఈ కులాల లెక్కలు ఎందుకు? ప్రతిదానికి హక్కుల లెక్కలేద్దాం, కులాల లెక్కలు కాదు. హక్కులు, ఈ హక్కులు ఉండడం కరెక్టా కాదా? ఎవరి కులాలు, అది ఏ పార్టీ చేసినా కులాల లెక్కలు సరైనది కాదు. ఇదే హ్యూమన్ రైట్స్ ఇష్యూ, ఇదే డెమోక్రటిక్ రైట్స్ ఇష్యూ, ఇది కాన్స్టిట్యూషనల్ రైట్స్, సివిల్ రైట్స్ ఇష్యూ. దానికి కులాల లెక్కలు ఏకండి దయచేసి. ఇది ఒక మానవీయమైన అంశం, దాన్ని మానవీయంగా స్పందిస్తాం, మనుషుల్లాగా